రెండు పోటీ పడుతూ ఉంటాయి. పాకిస్తాన్ దగ్గర ఆర్థిక వనరులు లేక, ఆ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ స్టెబిలిటీ లేక, దేశం అతలాకుతలం అవుతా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతూ ఉంటే మన దేశం మీద ఏమీ పెద్దగా చేయలేక ఉగ్రవాదాన్ని మన దేశం మీద తోస్తూ ఉంటాం. కానీ చైనా అలా కాదనమాట. దాని పని అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా సైలెంట్ వార్ నడిపిస్తూ ఉంటుంది అనమాట భారతదేశం మీద. ఇప్పుడు మరోసారి హిందూ మహాసముద్రంలో భారతదేశం మీద నిఘా పెట్టింది చైనా. ఎందుకు పెట్టింది? మన దేశం వాళ్ళని పట్టించుకోవట్లేదు. మన దేశం వాళ్ళతో ఇప్పుడు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ చైనా మాత్రం భారతదేశం మీద ఈరోజు నిఘా పెట్టినటువంటి పరిస్థితి. దక్షిణాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండగా హిందూ మహాసముద్రంలో చైనా తన వ్యూహాత్మక ఉనికిని ప్రమాదకరంగా విస్తరిస్తూ ఉంది. చైనా హిందూ మహాసముద్రంలో చాలా భయంకరంగా ఈ రోజున విస్తరిస్తూ ఉంది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో అత్యాధునిక నిఘా నౌకలను మోహరిస్తూ భారత తీర ప్రాంతాలపై కన్నేసింది. అది సంగతి. తాజాగా చైనాకు షియాన్ 6 పరిశోధన నౌక నుంచి జలసంధి గుండా